మనం మన పిల్లలకి ఎంత మంచి బుద్ధులు నేర్పితే రేపు సమాజం అంత బాగుంటుంది. సో ఇప్పుడున్న టెక్నాలజీతోని పిల్లలు చెడిపోవడం జరుగుతుంది. దయచేసి మీకు ఎన్ని పనులున్నా మనం సంపాదించే ప్రతి రూపాయి మన పిల్లల కోసమే కాబట్టి రూపాయి తక్కువ సంపాదించిన పిల్లలకు మంచి బుద్ధులు నేర్పండి. మనది భారతదేశ సమాజం. మన యొక్క ఋషులు పుణ్యాత్ములు ఎంతోమంది నడయాలని భూమి ఇది. వాళ్ళ గురించి చెప్పి మన భారతదేశం యొక్క మెయిన్ సంస్కృతి సాంప్రదాయాలు చెప్పండి. పాశ్చాత్య ధోరణికి పోకండి. ఎందుకంటే చూస్తున్న చాలా వరకు 8th క్లాస్ పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడ్డారు. సో వాళ్ళు నమ్ముకున్న తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులు నమ్ముకున్న సమాజం ఏమైపోతుంది. మెయిన్గా ప్రతి ఒక్కరూ తన కుటుంబం గురించి తన పిల్లల గురించి ఆలోచించి వాళ్ళని కరెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా సమాజం బాగుపడుతుంది. మన సమాజంలోకి వెళ్ళి ఏదో కావాలంటే కుదరదు. ఫస్ట్ ఎవరి ఇల్లు శుభ్రంగా ఉంటే ఆటోమేటిక్గా వీధి శుభ్రంగా ఉన్నట్టు ఎవరింట్లో పిల్లలను వాళ్ళు కంట్రోల్ పెట్టండి. ఈ రోజుల్లో చాలా అంటే చాలా విషయాల్లో దొంగతనాలు కావచ్చు, మర్డర్లు కావచ్చు, మానభంగాలు కావచ్చు, హత్యలు, దొమ్మిలు, కొట్లాట ప్రతిదీ ఎక్కువ అయిపోయింది. హింసా ప్రవృత్తి పెరిగిపోయింది. కాబట్టి ప్రతి తల్లిదండ్రికి చేతులు జోడించి మరీ చెప్తున్నాను, మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే కాకి పిల్ల కాకికి ముద్దు కాదని ఎవ్వరు అనము. కానీ మనం మన ఇంట్లో మందలించడం లేదు, కోపాడడం చేయడం. అందరూ కూడా స్పూన్ బేబీస్ అంటే అరటి పన్ను తీసి నోట్లో పెట్టే పిల్లగా మనం తయారు చేస్తున్నాం. ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి పనులు చెప్తలేము, మగ పిల్లలు ఉంటే వాళ్ళకి మంచి బుద్ధి చెప్పట్లేదు. ఎందుకంటే సమాజాన్ని మేము ప్రతిరోజు రైడ్స్లో భాగంగా ప్రతి ఇల్లు గడప చూస్తున్నాం. కాబట్టి ఈ సమాజం మీద ఎంతో కొద్దిగా మాకు అవగాహన ఉంది. కాబట్టి దయచేసి, ఎందుకంటే ప్రికాషన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, ప్రతిదానికి జాగ్రత్త అని అవసరం. అదే ఉద్దేశంలో మేము ఏదో పక్కన పిల్లని చూడమని ఎవరు చెప్పట్లే. మీ పిల్లలను మీరు చూడండి. వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే కంపల్సరీ మందలించండి. మొక్క ఇవ్వరంగానే మానే ఇవ్వరంగదు. చిన్నప్పుడు వాళ్ళు చేసే తప్పుల్ని మీరు మందలిస్తే ఆటోమేటిక్గా మీ పిల్లలు బాగుంటారు, మీ ఫ్యామిలీ బాగుంటుంది, యాజ్ వెల్ యాజ్ మన సమాజం బాగుంటుంది. దాంతోపాటు మన రాష్ట్రం, మన దేశం ఆటోమేటిక్గా మన వసుదైక కుటుంబం అనే భావనతోని మన కోసమే కాదు, మనం మన కోసం కాకుండా సమాజం కోసం బతకాలంటే సమాజం గురించి ఆలోచించండి అని నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెరియర్ రామస్వామి అనుకుంటాను, ఎందుకంటే అది చూస్తే అట్లా కనిపిస్తున్నాయి. సో ప్రత్యేక మా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ రోజులో యూత్లో మెయిన్గా 31st వచ్చింది, సాయంత్రం జల్సా చేసుకుంటున్న కాలం నుంచి సమాజం మీద ఎంత మంచి అవగాహన ఉన్న మిత్రుని కలవడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే భావాలు కలిసినాయి కాబట్టి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఏమైనా తప్పులు ఒప్పులు ఉన్నా కానీ మన్నించండి, కానీ ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.